హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు విరించి విజ్ఞాన్. దిస్ ఇస్ రిత్విక. ఈ క్లాస్లో సీటెట్ ఫిబ్రవరి 2026 పేపర్ 1 అండ్ పేపర్ 2 ఎగ్జామ్కి సంబంధించి తెలుగు పెడగాజీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ అండ్ డిస్కస్ చేద్దాం. కాంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అవర్ ఫస్ట్ క్వశ్చన్, విషయాల ప్రామాణికత దీన్ని సూచిస్తుంది. విషయం అంటే సబ్జెక్ట్, ప్రామాణికత అంటే అథెంటిక్ ఆర్ స్టాండర్డ్, దట్ మీన్స్ రియల్ ఆర్ వ్యాలిడ్. సో విషయాల ప్రామాణికత అంటే అథెంటిసిటీ ఆఫ్ కాంటెంట్. ఇది తరగతి గదిని బయటి ప్రపంచంతో కనెక్ట్ చేస్తుంది. మనం లాంగ్వేజ్ని టీచ్ చేయడానికి కేవలం టెక్స్ట్ బుక్ మాత్రమే కాకుండా పిల్లలని రియల్ వరల్డ్తో కనెక్ట్ చేసే మెటీరియల్స్ని యూజ్ చేయడం, లైక్ న్యూస్ పేపర్స్, అడ్వర్టైజ్మెంట్స్, రియల్ స్టోరీస్ ఎట్సెట్రా. సో ఈ 4 ఆప్షన్స్లో విషయాల ప్రామాణికత అథెంటిసిటీ ఆఫ్ కాంటెంట్ అనేది దేన్ని సూచిస్తుంది? ఆప్షన్ 1, విద్యార్థులు ఇంటి నుంచి తెచ్చే సమాచారం. దిస్ ఈస్ పర్సనల్, సో దిస్ ఈస్ నాట్ కరెక్ట్. అండ్ ఆప్షన్ 2, తన తరగతి కోసం ఉపాధ్యాయురాలు రూపొందించిన సమాచారం. ఉపాధ్యాయురాలు తయారు చేస్తే అది రియల్ ఎలా అవుతుంది? సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. అండ్ ఆప్షన్ 3, అధికారంలో ఉన్న వాళ్ళు రాసిన, అభివృద్ధి చేసిన సమాచారం. ఒకరు రాసి డెవలప్ చేసిన ఇన్ఫర్మేషన్ ఎలా అవుతుంది? సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. అండ్ ఆప్షన్ 4, యథార్థ జీవితం నుంచి రాసిన, అభివృద్ధి చేసిన సమాచారం. రియల్ లైఫ్ సిచ్యువేషన్ గురించి రాసి డెవలప్ చేసిన ఇన్ఫర్మేషన్ని విషయాల ప్రామాణికత అనేది సూచిస్తుంది. సో ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అపర్ణ అనే ఒక 5వ తరగతి విద్యార్థి శ్రవణం అంటే ఒక ఉపన్యాసం లేక ఆడియోను అర్థం చేసుకోవాలంటే అందులోని ప్రతి శబ్దాన్ని, పదాన్ని, వాక్యాలను వినటం అని గ్రహిస్తుంది. ఈ శ్రవణ నైపుణ్యానికి ఆమె నమ్ముతున్న వ్యూహం ఏంటి? సో లిజనింగ్ అంటే ఒక లెక్చర్ లేదా ఆడియోలో ఉన్న ప్రతి శబ్దాన్ని, సౌండ్, పదాన్ని, వర్డ్ అండ్ వాక్యాలను, సెంటెన్సెస్ని వినటం అని అపర్ణ అనే 5th క్లాస్ స్టూడెంట్ తెలుసుకుంటుంది. సో కింద ఇచ్చిన వాటిలో ఈమె శ్రవణ నైపుణ్యానికి, లిజనింగ్ స్కిల్కి నమ్ముతున్న వ్యూహం ఏంటి? పైనుంచి క్రిందకు పద్ధతి, క్రింద నుంచి పైకి పద్ధతి. టాప్ డౌన్ అప్రోచా, బాటమ్ అప్ అప్రోచా? టాప్ డౌన్ అప్రోచ్ అనేది ఓవరాల్ మీనింగ్ పైన ఫోకస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ లెసన్లోని పిక్చర్స్ని చూసి లెసన్ని చదవకుండానే పదాలని, వాక్యాలని పట్టించుకోకుండా తనకున్న ప్రీవియస్ నాలెడ్జ్తో ఊహించి సమరైజ్ చేసిస్తాడు. దీన్నే టాప్ డౌన్ అప్రోచ్ అని అంటారు. బాటమ్ అప్ అప్రోచ్ ఈజ్ నథింగ్ బట్ బిల్డింగ్ ఏ హౌస్ విత్ బ్రిక్స్. ఫస్ట్ లాంగ్వేజ్లో ఉన్న స్మాలెస్ట్ యూనిట్స్ పైన ఫోకస్ చేస్తుంది. ఫస్ట్ సౌండ్స్, నెక్స్ట్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్, ఆ తరువాత ఓవరాల్ మీనింగ్ని అర్థం చేసుకోవటమే బాటమ్ అప్ అప్రోచ్. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, టాప్ డౌన్ అంటే హోల్ టు పార్ట్స్, ఓవరాల్ మీనింగ్ టు స్మాలెస్ట్ యూనిట్స్. బాటమ్ అప్ అంటే పార్ట్స్ టు హోల్. ఫస్ట్ స్మాల్ యూనిట్స్ని అర్థం చేసుకొని ఆ తర్వాత ఓవరాల్ మీనింగ్ని అర్థం చేసుకోవడం. సో ఇక్కడ అపర్ణ అనే విద్యార్థి శ్రవణ నైపుణ్యానికి ఆమె నమ్ముతున్న వ్యూహం క్రింది నుంచి పైకి పద్ధతి, దట్ ఈస్ బాటమ్ అప్ అప్రోచ్. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, భాషను అభ్యసించటంలో క్రమబద్ధ సామర్థ్యం అంటే ఏమిటి? లాంగ్వేజ్ లెర్నింగ్లో సిస్టమేటిక్ కాంపిటెన్స్ అంటే ఏంటి? ఆప్షన్ 1, మనుష్యులందరికీ అనేక భాషల వ్యవస్థలు, మల్టిపుల్ లాంగ్వేజ్ సిస్టమ్స్ ఉన్నాయని అర్థం చేసుకోవడమా? అండ్ ఆప్షన్ 2, భాష ఒక వ్యవస్థగా పనిచేస్తుందని అర్థం చేసుకోవటం, అనువర్తింపజేయటం. లాంగ్వేజ్ అనేది ఒక సిస్టమ్గా పనిచేస్తుందని అర్థం చేసుకోవడం అండ్ అప్లై చేయటమా? ఆప్షన్ 3, భాషకు వ్యాకరణ వ్యవస్థ, గ్రామటికల్ సిస్టమ్ ఉందని అర్థం చేసుకోవటం, అనువర్తింపజేయటమా? లేదా అన్ని భాషలకు నిర్మాణ వ్యవస్థ, స్ట్రక్చరల్ సిస్టమ్ ఉంటుందని అర్థం చేసుకోవటమా? క్రమబద్ధ సామర్థ్యం అంటే ఏంటి? సిస్టమేటిక్ కాంపిటెన్స్ అంటే కేవలం గ్రామర్, రూల్స్ అండ్ వొకాబులరీని మాత్రమే తెలుసుకోవడం కాకుండా ఒక మీనింగ్ని క్రియేట్ చేయడానికి లాంగ్వేజ్లో ఉన్న డిఫరెంట్ లెవెల్స్ కలిసి ఏ విధంగా పనిచేస్తాయో తెలుసుకోవడం. భాషలో సౌండ్స్, ధ్వనులు, పద నిర్మాణం, వర్డ్ స్ట్రక్చర్ అండ్ వాక్య నిర్మాణం, సెంటెన్స్ స్ట్రక్చర్ వంటి డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయని అర్థం చేసుకొని వాటిని రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడం. So language is not a set of words or sentences. It is a system of systems.
భాష అనేది ఒక వ్యవస్థగా పనిచేస్తుంది. దిస్ సిస్టమ్ ఇంక్లూడ్స్ ఫోనాలజీ, మార్ఫాలజీ, సింటాక్స్ అండ్ సీమాంటిక్స్. ఫోనాలజీ అంటే ధ్వని లేదా శబ్దశాస్త్రం. అండర్స్టాండింగ్ అబౌట్ ద సౌండ్ సిస్టమ్. ఉదాహరణకి అచ్చులు, హల్లులు. అండ్ ఫోనిమ్ ఈజ్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ద సౌండ్. అండ్ మార్ఫాలజీ అంటే పద నిర్మాణం. నోయింగ్ హౌ వర్డ్స్ ఆర్ ఫార్మ్డ్. సింటాక్స్ అంటే వాక్య నిర్మాణం, సెంటెన్స్ స్ట్రక్చర్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. అండ్ సీమాంటిక్స్ అంటే అర్థశాస్త్రం. భాషలో పదాలు, పదబంధాలు మరియు వాక్యాల అర్థాన్ని అధ్యయనం చేసే శాస్త్రం. టు నో హౌ మీనింగ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ ఫ్రమ్ దీస్ సిస్టమ్స్. కొన్ని లెటర్స్తో ఒక వర్డ్ అనేది క్రియేట్ అవుతుంది, కొన్ని వర్డ్స్తో సెంటెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ప్రతి వర్డ్ అండ్ సెంటెన్స్కి ఒక అర్థం అనేది ఉంటుంది. ఈ విధంగా లాంగ్వేజ్ అనేది ఒకదానితో ఒకటి ఇంటర్ కనెక్ట్ అయి ఒక సిస్టంలా పనిచేస్తుంది. సో లాంగ్వేజ్ లెర్నింగ్లో క్రమబద్ధ సామర్థ్యం, సిస్టమేటిక్ కాంపిటెన్స్ అంటే భాష ఒక వ్యవస్థగా పనిచేస్తుందని అర్థం చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయటం. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఈ క్రింద కొన్ని వాక్యాలు లేక ఒక వాచకం ఇవ్వబడింది. ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇచ్చారు. కింద ఇచ్చిన వాటిలో ఇది ఏ భాషా రిజిస్టర్ను తెలియజేస్తుందో చూద్దాం. భారత రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రతి వ్యక్తిని సమానంగా గుర్తిస్తుంది. దీని అర్థం దేశంలోని ప్రతి వ్యక్తి, పురుషులు, స్త్రీలు, అన్ని కులాల వాళ్ళు, మతాల వాళ్ళు, తెగల వాళ్ళు, విద్య, ఆర్థిక నేపథ్యాల వాళ్ళు సమానం. ఆల్ ఆర్ ఈక్వల్. దీని అర్థం అసమానత్వం అంతరించిపోయిందని కాదు, ఇన్ఈక్వాలిటీ అనేది ఇంకా ఎండ్ అవ్వలేదు. అయితే కనీసం ప్రజాస్వామిక భారతదేశంలో, డెమోక్రటిక్ ఇండియాలో అందరి వ్యక్తుల సమానత్వం గుర్తించబడింది. అయితే భారత రాజ్యాంగం గురించి ఏ సబ్జెక్ట్లో ఉంటుంది? సోషల్ స్టడీస్లోని పొలిటికల్ సైన్స్లో ఉంటుంది, రైట్? సో ఆప్షన్ 1 ఈజ్ నాట్ కరెక్ట్. ఇక్కడ సైన్స్ రిజిస్టర్ అని ఇచ్చారు. ఆప్షన్ 2లో రాజకీయ రిజిస్టర్ అని ఇచ్చారు. దట్ మీన్స్ పొలిటికల్ సైన్స్ రిజిస్టర్. చాలామంది భారత రాజ్యాంగం అనేది పొలిటికల్ సైన్స్లో వస్తుంది కాబట్టి రాజకీయ రిజిస్టర్ అనుకుంటారు, లేదా ప్యాసేజ్లో న్యాయానికి సంబంధించి ఉంది కాబట్టి న్యాయ రిజిస్టర్ అని అనుకుంటారు. ఇవి రెండూ తప్పే. రాజకీయం గురించి, న్యాయం గురించి సామాజిక శాస్త్రంలోనే ఉంటుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ ప్యాసేజ్ సామాజిక శాస్త్రం, సోషల్ స్టడీస్ రిజిస్టర్ను రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక 6వ తరగతి ఉపాధ్యాయురాలు విద్యార్థుల పూర్వ జ్ఞానాన్ని, అనుభవాన్ని వాళ్ళు చదవబోయే పుస్తకంతో కలిపేందుకు ఒక ఉత్తేజితం చేసే కార్యకలాపాల్ని నిర్వహిస్తుంది. ఒక టీచర్ స్టూడెంట్స్కి ఉన్న ప్రీవియస్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్సెస్ తెలుసుకోవడానికి, అదేవిధంగా చదవబోయే పుస్తకంతో కనెక్ట్ చేయడానికి కొన్ని యాక్టివిటీస్ని కండక్ట్ చేస్తుంది. తన విద్యార్థులకు చదువుతున్న పుస్తకం, కథలోని చిత్రాలను తాను దాన్ని బోధించడానికి ముందే చూడమని అడుగుతుంది. స్టోరీ చెప్పడానికి ముందే స్టోరీలో ఉన్న పిక్చర్స్ని అబ్జర్వ్ చేయమని చెప్తుంది. అయితే ఈ సందర్భంలో ఆమె తన విద్యార్థులు ఏమి చేయాలనుకుంటుంది? ఆప్షన్ 1, వాళ్ళు బొమ్మల్ని అర్థం చేసుకునేటట్లు చేయడం. పిక్చర్స్ని చూసి జస్ట్ అర్థం చేసుకుంటే వాళ్ళకి ప్రీవియస్ నాలెడ్జ్ ఏముందో మనకి ఎలా తెలుస్తుంది? ఎప్పుడైతే వాళ్ళు మాట్లాడతారో, అర్థం చేసుకొని బయటికి చెప్తారో అప్పుడే తెలుస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ నాట్ కరెక్ట్. అండ్ ఆప్షన్ 2, కథను బొమ్మల ద్వారా దృశ్యీకరించుకోవటం, స్టోరీని పిక్చర్స్ ద్వారా విజువలైజ్, ఇమాజిన్ చేసుకోవడం. దిస్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. ఇమాజిన్ చేసుకోవడంతో పాటు వాళ్ళకున్న ఎక్స్పీరియన్సెస్తో స్టోరీని చెప్పాలి. అండ్ ఆప్షన్ 3, బొమ్మలను అభినందించడం. దిస్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. పిక్చర్స్ని చూసి వావ్ చాలా బాగున్నాయి అని చెప్పడం కాకుండా వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ అండ్ ప్రీవియస్ నాలెడ్జ్తో కథని ఊహించి చెప్పాలి. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చదవబోయే పుస్తకంలోని కథ గురించి ఊహించి చెప్పటం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. అభ్యాసకుల అభ్యాసం గురించిన ఉదాహరణ క్రమానుగతమైన రికార్డును ఇలా పిలుస్తారు. అభ్యాసకుల అభ్యాసం, లెర్నర్స్ లెర్నింగ్కి సంబంధించిన సిస్టమేటిక్ రికార్డ్ ఏంటి? డయాగ్నోస్టిక్ పరీక్ష, పోర్ట్ఫోలియో, నిరంతర సమగ్ర మూల్యాంకనం, కౌశల మూల్యాంకనం. ఆప్షన్ 1లో డయాగ్నోస్టిక్ పరీక్ష అని ఇచ్చాడు. క్వశ్చన్లో క్రమానుగతమైన రికార్డ్ గురించి అడుగుతున్నాడు. సో దిస్ ఈజ్ ఎ టెస్ట్, నాట్ రికార్డ్.
సో ఆప్షన్ 1 ఈజ్ నాట్ కరెక్ట్. డయాగ్నోస్టిక్ టెస్ట్‌ని ఒక లెసన్ చెప్తున్నప్పుడు లేదా చెప్పే ముందు స్టూడెంట్స్‌కి ప్రీవియస్ నాలెడ్జ్ ఎంతుంది, వాళ్ళ స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్‌నెస్ ఏంటో తెలుసుకోవడానికి కండక్ట్ చేస్తారు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పోర్ట్‌ఫోలియో. పోర్ట్‌ఫోలియో అనేది ఒక సిస్టమాటిక్ రికార్డ్. ఇందులో ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్‌లో పిల్లలు చేసిన పనులన్నింటినీ కలెక్ట్ చేస్తారు. వాళ్ళు రాసిన అసైన్‌మెంట్స్, చేసిన ప్రాజెక్ట్ వర్క్స్, ఎఫర్ట్స్, అచీవ్‌మెంట్స్ ఎక్సెట్రా. ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్‌లో స్టూడెంట్ ఎంతవరకు నేర్చుకున్నాడు, గ్రోత్ ఎంతుందో తెలుసుకోవడానికి ఈ పోర్ట్‌ఫోలియోని తయారు చేస్తారు. దిస్ ఈజ్ ఎ సిస్టమాటిక్ రికార్డ్. అండ్ ఆప్షన్ 3 అండ్ ఆప్షన్ 4లో నిరంతర సమగ్ర మూల్యాంకనం, కౌశల మూల్యాంకనం అని ఇచ్చారు. నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్, సిసిఈ. ఇది ఎవాల్యుయేషన్ సిస్టమ్. ఈ సిస్టంలో పోర్ట్‌ఫోలియోని ఒక స్పెసిఫిక్ టూల్‌గా యూజ్ చేస్తారు. అండ్ కౌశల మూల్యాంకనం అంటే స్కిల్ ఎవాల్యుయేషన్. సో దీస్ టూ ఆర్ నాట్ రికార్డ్స్. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెర్నర్స్ లెర్నింగ్కి సంబంధించిన సిస్టమేటిక్ రికార్డుని పోర్ట్‌ఫోలియో అని అంటారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏవి స్వీకృత నైపుణ్యాలుగా పిలువబడతాయి? స్వీకృత నైపుణ్యాలు అంటే రిసెప్టివ్ స్కిల్స్. ఇది ఇంగ్లీష్ పెడగాజీలో కూడా వస్తుంది. సీటెట్లో ఇంగ్లీష్ అండ్ తెలుగు పెడగాజీ సిలబస్ ఒకటే ఉంటుంది బికాస్ దే ఆర్ లాంగ్వేజెస్. సో స్వీకృత నైపుణ్యాలు అంటే రిసెప్టివ్ స్కిల్స్. లాంగ్వేజ్ లెర్నింగ్లో 4 మెయిన్ స్కిల్స్ ఉంటాయి. లిజనింగ్ శ్రవణం, స్పీకింగ్ భాషణం, రీడింగ్ పఠనం అండ్ రైటింగ్ లేఖనం. దీస్ ఆర్ 4 మెయిన్ స్కిల్స్ ఇన్ లాంగ్వేజ్ లెర్నింగ్. ఈ 4 స్కిల్స్ని 2 కేటగిరీస్గా డివైడ్ చేశారు. రిసెప్టివ్ స్కిల్స్ అండ్ ప్రొడక్టివ్ స్కిల్స్. ఇన్ఫర్మేషన్ని టెక్స్ట్ అండ్ సౌండ్ ద్వారా రిసీవ్ చేసుకునే వాటిని రిసెప్టివ్ స్కిల్స్ అంటారు. ఇన్ఫర్మేషన్ని టెక్స్ట్ లేదా సౌండ్ ద్వారా ప్రొడ్యూస్ చేసే వాటిని ప్రొడక్టివ్ స్కిల్స్ అని అంటారు. రిసెప్టివ్ స్కిల్స్ని స్వీకృత నైపుణ్యాలు అంటారు. ప్రొడక్టివ్ స్కిల్స్ని ఉత్పాదక నైపుణ్యాలు అని అంటారు. గుర్తుపెట్టుకోండి, స్వీకృత నైపుణ్యాలు అంటే రిసెప్టివ్ స్కిల్స్, ఉత్పాదక నైపుణ్యాలు అంటే ప్రొడక్టివ్ స్కిల్స్. సో లిజనింగ్ అండ్ రీడింగ్, శ్రవణం మరియు పఠనం అనేవి స్వీకృత నైపుణ్యాలు, దే ఆర్ రిసెప్టివ్ స్కిల్స్. అండ్ స్పీకింగ్, రైటింగ్, భాషణం, లేఖనం అనేవి ప్రొడక్టివ్ స్కిల్స్, ఉత్పాదక నైపుణ్యాలు. క్వశ్చన్లో క్రింది వాటిలో ఏవి స్వీకృత నైపుణ్యాలు, రిసెప్టివ్ స్కిల్స్ అని అడుగుతున్నాడు. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. శ్రవణం మరియు పఠనం. భాషణం మరియు లేఖనం అనేవి ఉత్పాదక నైపుణ్యాలు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విదేశాలకు వెళ్ళే చాలామంది భారతీయులు అక్కడి భాషను నేర్చుకుంటారు. ఈ ప్రేరణను ఏమంటారు? చాలామంది మాస్టర్స్ చేయడానికి లేదా జాబ్ పర్పస్ ఫారిన్ కంట్రీస్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళే ముందే అక్కడి భాషని నేర్చుకుంటారు. ఈ మోటివేషన్ని ఏమంటారు? సో సెకండ్ లాంగ్వేజ్ యాక్విజిషన్లో 2 టైప్స్ ఆఫ్ మోటివేషన్స్ ఉంటాయి. ఒకటి సమైక్యాత్మక ప్రేరణ, ఇంటిగ్రేటివ్ మోటివేషన్. మరొకటి పరికారాత్మక ప్రేరణ, ఇన్స్ట్రుమెంటల్ మోటివేషన్. ఇంటిగ్రేటివ్ మోటివేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ మోటివేషన్, దీస్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ మోటివేషన్స్ ఇన్ సెకండ్ లాంగ్వేజ్ అక్విజిషన్. పరికారాత్మక ప్రేరణ, ఇన్స్ట్రుమెంటల్ మోటివేషన్ అంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ గోల్ని అచీవ్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ కోసం లేదా ఏదైనా ఎగ్జామ్లో పాస్ అవ్వడానికో ఒక లాంగ్వేజ్ని నేర్చుకుంటే దాన్ని ఇన్స్ట్రుమెంటల్ మోటివేషన్ అని అంటారు. ఇన్ దిస్ మోటివేషన్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ యాజ్ టూల్ ఆర్ ఇన్స్ట్రుమెంట్. అండ్ ఇంటిగ్రేటివ్ మోటివేషన్, సమైక్యాత్మక ప్రేరణ అంటే ఒక స్పెసిఫిక్ గోల్ని అచీవ్ చేయడానికి కాకుండా ఒక జెన్యూన్ ఇంట్రెస్ట్తో ఒక లాంగ్వేజ్ని నేర్చుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ కొరియన్ డ్రామాస్ చూసేవాళ్ళు కొరియన్ లాంగ్వేజ్ని నేర్చుకోవాలనుకుంటారు. దిస్ టైప్ ఆఫ్ మోటివేషన్ ఈజ్ కాల్డ్ ఇంటిగ్రేటివ్ మోటివేషన్. ఒక పర్టికులర్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళ గురించి, వాళ్ళ కల్చర్స్ గురించి అండ్ వాళ్ళ కమ్యూనిటీలో ఇంటిగ్రేట్ అవ్వడానికి, కనెక్ట్ అవ్వడానికి, కమ్యూనికేట్ చేయడానికి ఒక లాంగ్వేజ్ని నేర్చుకుంటే దాన్ని సమైక్యాత్మక ప్రేరణ, ఇంటిగ్రేటివ్ మోటివేషన్ అని అంటారు. సో ఫారిన్ కంట్రీస్కి వెళ్ళే చాలామంది అక్కడి భాషను ముందే నేర్చుకుంటారు. ఎందుకు? అక్కడ సర్వైవ్ అవ్వడానికి అండ్ జాబ్ కోసం లేదా ఎడ్యుకేషన్ కోసం నేర్చుకుంటారు. ఈ మోటివేషన్ని ఇన్స్ట్రుమెంటల్ మోటివేషన్ అని అంటారు. పరికారాత్మక ప్రేరణ. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏది ప్రాచీన భాష కాదు? విచ్ ఈజ్ నాట్ ఏ క్లాసికల్ ఆర్ యాన్షియంట్ లాంగ్వేజ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్? హిందీ,
తమిళం, సంస్కృతం, తెలుగు. తెలుగు మరియు తమిళం అనేవి ద్రావిడ భాషలు. సంస్కృతం అనేది ఇండో ఆరియన్ లాంగ్వేజ్. ఇది ఇండో యూరోపియన్ భాష కుటుంబానికి చెందింది. సో తెలుగు, సంస్కృతం మరియు తమిళం అనేవి ప్రాచీన భాషలు. ఇవి ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. కానీ హిందీ అనేది ప్రాచీన భాష కాదు. దిస్ ఈజ్ ఎ మోడర్న్ లాంగ్వేజ్, నాట్ క్లాసికల్ లాంగ్వేజ్. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హిందీ అనేది ప్రాచీన భాష కాదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విదేశీ భాషల అధ్యయనం గురించి ఈ క్రింది వాటిలో ఏది నూతన జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం వాస్తవం కాదు? అకార్డింగ్ టు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, ఫారిన్ లాంగ్వేజ్ లెర్నింగ్కి సంబంధించి కింద ఇచ్చిన వాటిలో ఏది వాస్తవం కాదు? విచ్ ఈజ్ నాట్ కరెక్ట్? ఆప్షన్ 1, ఫ్రెంచ్ భాష అనేది అదనపు ఐచ్ఛిక అంశంగా చదవబడే భాషగా చెప్పబడింది. ఎస్, దిస్ ఇస్ కరెక్ట్. ఎన్ఈపి 2020 ప్రకారం ఫ్రెంచ్ భాషని ఒక అడిషనల్ ఎలెక్టివ్గా చదవచ్చు. అండ్ ఆప్షన్ 2, రెండవ దశలో అదనపు ఐచ్ఛికంగా విదేశీ భాషలను చదవడం. దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సెకండరీ స్టేజ్లో అడిషనల్ ఎలెక్టివ్గా ఫారిన్ లాంగ్వేజెస్ని చదవచ్చు. అండ్ ఆప్షన్ 3, విదేశీ భాషలను అధ్యయనం చేయటం త్రిభాషా సూత్రంలో ఒక అంశంగా కలపబడింది. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. 3 లాంగ్వేజ్ ఫార్ములా త్రిభాషా సూత్రంలో ఫారిన్ లాంగ్వేజెస్ని ఇంక్లూడ్ చేయలేదు. ఇట్ ఇంక్లూడ్స్ ఓన్లీ మదర్ టంగ్ ఆర్ రీజనల్ లాంగ్వేజ్ అండ్ ఎనీ అదర్ 2 ఇండియన్ లాంగ్వేజెస్, తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్. అండ్ ఆప్షన్ 4, విదేశీ భాషలను అధ్యయనం చేయటం త్రిభాషా సూత్రం క్రింద చదివే భాషలలో కలపబడలేదు. దిస్ ఈస్ కరెక్ట్. సో క్వశ్చన్లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం ఏది వాస్తవం కాదు అని అడిగాడు. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విదేశీ భాషలను అధ్యయనం చేయడం త్రిభాషా సూత్రంలో ఒక అంశంగా కలపబడలేదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో భాష గురించి తెలుసుకోవటాన్ని ఏది సూచిస్తుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండికేట్స్ లెర్నింగ్ అబౌట్ లాంగ్వేజ్? ఆప్షన్స్: వ్యూహాత్మక సామర్థ్యం, ప్రకటనాత్మక జ్ఞానం, నిబంధనలకు సంబంధించిన జ్ఞానం, వ్యాకరణ జ్ఞానం. వ్యూహాత్మక సామర్థ్యం అంటే స్ట్రాటజిక్ కాంపిటెన్స్. మనం మాట్లాడుతున్నప్పుడు ఏదైనా ఒక పదం సడన్గా గుర్తుకు రాదు. గుర్తు రానప్పుడు కన్వర్జేషన్ ఆగకుండా కంటిన్యూ చేయడానికి స్ట్రాటజీస్ని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, అడ్వకేట్ అనే పదాన్ని మనం మర్చిపోతే అతను లేదా ఆమె కోర్టులో కేసులని వాదిస్తారు అని చెప్తాం. దీన్నే వ్యూహాత్మక సామర్థ్యం అని అంటారు. ఈ స్ట్రాటజిక్ కాంపిటెన్స్లో కోడ్ స్విచ్చింగ్ కూడా ఒకటి. మనం రెగ్యులర్గా చేసేది కోడ్ స్విచ్చింగే. ఫర్ ఎగ్జాంపుల్, వాతావరణం అనే పదానికి బదులుగా మనం వెదర్ని యూజ్ చేస్తాం. ఈరోజు వెదర్ చాలా కూల్గా ఉంది అని మాట్లాడతాం. దీన్ని కూడా వ్యూహాత్మక సామర్థ్యం అని అంటారు. సో భాష గురించి తెలుసుకోవటం అనేది వ్యూహాత్మక సామర్థ్యం కాదు. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. అండ్ ఆప్షన్ 2, ప్రకటనాత్మక జ్ఞానం అంటే డిక్లరేటివ్ నాలెడ్జ్. దిస్ నాలెడ్జ్ ఈజ్ అబౌట్ రూల్స్, గ్రామర్ అండ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ఎ లాంగ్వేజ్. సో ఆప్షన్ 2 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. భాష గురించి తెలుసుకోవటాన్ని సూచించేది ప్రకటనాత్మక జ్ఞానం, డిక్లరేటివ్ నాలెడ్జ్. నిబంధనలకు సంబంధించిన జ్ఞానం అంటే నాలెడ్జ్ రిలేటెడ్ టు రూల్స్. సో దిస్ ఈజ్ నాట్ అబౌట్ లాంగ్వేజ్ లెర్నింగ్, దిస్ ఈజ్ అబౌట్ రూల్స్. అండ్ ఆప్షన్ 4, వ్యాకరణ జ్ఞానం మీన్స్ గ్రామర్ నాలెడ్జ్. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. భాష గురించి తెలుసుకోవటాన్ని సూచించేది ప్రకటనాత్మక జ్ఞానం, డిక్లరేటివ్ నాలెడ్జ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఒక 6వ తరగతి విద్యార్థికి ఉపాధ్యాయురాలు ఒక భాషణ కార్యకలాపం కోసం, స్పీకింగ్ యాక్టివిటీ కోసం ఈ క్రింది కార్యకలాపాన్ని రూపొందిస్తుంది. అదేంటంటే, ఎడారి గురించి, దాని వాతావరణ స్థితుల గురించి 5 వాక్యాలు మాట్లాడమని చెప్తుంది. అది మంచి కార్యకలాపమా కాదా? ఈజ్ దిస్ ఎ గుడ్ యాక్టివిటీ ఆర్ నాట్? అందుకు తగిన అంశాన్ని ఈ క్రింది వాటి నుంచి ఎన్నిక చేయండి. ఆప్షన్ 1, అది మంచి కార్యకలాపం కాదు, ఎందుకంటే దానికి సందర్భం అనేది లేదు. ఎడారి గురించి, దాని స్థితి గురించి మాట్లాడే విషయం లేదు. అండ్ ఆప్షన్ 2, అది మంచి కార్యకలాపం ఎందుకంటే విద్యార్థులు దాని గురించి తమ భూగోళ శాస్త్రంలో, జియోగ్రఫీలో
ఆల్రెడీ చదివే ఉంటారు. అందువల్ల దాని గురించి సమాచారం వాళ్ళ దగ్గర ఉంటుంది. అండ్ ఆప్షన్ 3, అది మంచి కార్యకలాపం ఎందుకంటే దానివల్ల విద్యార్థులు మాట్లాడతారు. ఈ సందర్భంలో ఎడారి గురించి. ఆప్షన్ 4, అది మంచి కార్యకలాపం కాదు ఎందుకంటే కొంతమంది విద్యార్థులకు ఎడారి గురించి తెలవకపోవచ్చు. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అది మంచి కార్యకలాపం కాదు. దిస్ ఈజ్ నాట్ ఏ గుడ్ యాక్టివిటీ. ఎందుకంటే దానికి సందర్భం అనేది లేదు. ఇక్కడ టీచర్ డెజర్ట్ గురించి అండ్ దాని వెదర్ కండిషన్స్ గురించి ఒక 5 సెంటెన్సెస్ చెప్పమని అడుగుతుంది. ఈజ్ దిస్ ఏ గుడ్ యాక్టివిటీ? నో, దిస్ ఈజ్ నాట్ ఏ గుడ్ యాక్టివిటీ. ఎందుకంటే ఒక స్పెసిఫిక్ సిచ్యువేషన్ని ప్రొవైడ్ చేయలేదు. డైరెక్ట్ అండ్ సింపుల్గా డెజర్ట్ గురించి 5 సెంటెన్సెస్ చెప్పమని అడుగుతుంది. దట్స్ ఇట్. ఈ విధంగా అడగకుండా ఒక స్పెసిఫిక్ సిచ్యువేషన్ని ప్రొవైడ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్, ఇమాజిన్ నువ్వు మీ ఫ్యామిలీతో డెజర్ట్కి వెళ్ళి అక్కడ తప్పిపోయావు. నీ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ అండ్ అక్కడున్న వెదర్ కండిషన్స్ని దగ్గరలో ఉన్న రెస్క్యూ టీం వాళ్ళకి చెప్పు అని అడగాలి. దిస్ ఈజ్ ఏ యాక్టివిటీ. దీనికి సందర్భం అనేది ఉంది. కానీ ఇక్కడ టీచర్ ఇచ్చిన యాక్టివిటీలో సందర్భం అనేది లేదు. అండ్ ఎడారి గురించి దాని స్థితి గురించి మాట్లాడే విషయం లేదు. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక భాషకు సంబంధించిన మాండలికం గురించి ఈ క్రింది వాటిలో ఏ ప్రకటన వాస్తవం కాదు? మాండలికం అంటే డైలెక్ట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ డైలెక్ట్? ఆప్షన్ 1, కొన్ని సందర్భాలలో విభిన్న సామాజిక బృందాలు ఒకే భాషకు సంబంధించిన విభిన్న మాండలికాలను మాట్లాడవచ్చు. తెలంగాణ మరియు ఆంధ్రాలో మాట్లాడేది తెలుగే, కానీ ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా మాట్లాడతారు. మండలం అంటే ప్రాంతం. ఒక ప్రాంతంలో ఎక్కువ మంది మాట్లాడే భాషనే మాండలిక భాష అంటారు. హైదరాబాద్లో తెలుగే మాట్లాడతాం, రాయలసీమలో కూడా తెలుగే మాట్లాడతాం. కానీ మాట్లాడే తీరు డిఫరెంట్గా ఉంటుంది. సో ఒకే భాషకి సంబంధించిన డిఫరెంట్ డైలెక్ట్స్ మాట్లాడొచ్చు. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. అండ్ ఆప్షన్ 2, భాషా మాండలికాలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారుతాయి. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. తెలంగాణ మాండలికం ఒక రకంగా ఉంటుంది. అదే మీరు శ్రీకాకుళం లేదా విశాఖపట్నం, విజయవాడ వెళ్ళినప్పుడు ఆ మాండలికం వేరు ఉంటుంది. సో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మాండలికాలు అనేవి మారుతూ ఉంటాయి. అండ్ ఆప్షన్ 3, ఒక మాండలికంలో మాట్లాడే వ్యక్తి ఇతర మాండలికంలో మాట్లాడే వ్యక్తిని అర్థం చేసుకోగలడు. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. అండ్ ఆప్షన్ 4, ఒక మాండలికం అనేది పెద్ద వర్గీకరణ, భాష అనేది చిన్న వర్గీకరణ అని ఇచ్చాడు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. భాష అనేది పెద్ద వర్గీకరణ, మాండలికం అనేది చిన్న వర్గీకరణ. ఒక లాంగ్వేజ్లో డైలెక్ట్స్ అనేవి సబ్ కేటగిరీస్. సో క్వశ్చన్లో మాండలికం గురించి ఏది వాస్తవం కాదు అని అడుగుతున్నాడు. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మాండలికం అనేది చిన్న వర్గీకరణ, భాష అనేది పెద్ద వర్గీకరణ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఏ కార్యకలాపం సమైక్య అభ్యసన నైపుణ్యాన్ని ప్రోత్సహిస్తుంది? సమైక్య అభ్యసన నైపుణ్యం అంటే ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ స్కిల్స్. లాంగ్వేజ్లో 4 మెయిన్ స్కిల్స్: లిజనింగ్, శ్రవణం, స్పీకింగ్, భాషణం, రీడింగ్, పఠనం, రైటింగ్, లేఖనం. సో ఈ 4 స్కిల్స్ ఇంటిగ్రేట్ అయి ఉన్న యాక్టివిటీ ఏంటి? ఆప్షన్ 1, వ్యాసం రాయటం. ఇందులో రైటింగ్ స్కిల్ మాత్రమే వస్తుంది. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. అండ్ ఆప్షన్ 2, పాత్ర పోషణ, రోల్ ప్లే. ఇందులో లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ అన్ని స్కిల్స్ ఇంటిగ్రేట్ అవుతాయి. రోల్ ప్లే చేసేవారు ఫస్ట్ ఎదుటివారు మాట్లాడేది వినాలి, ఆ తరువాత మాట్లాడాలి. దే హ్యావ్ టు స్పీక్ అప్రోప్రియేట్లీ. అండ్ బిఫోర్ దే గోయింగ్ టు స్పీక్, దే హ్యావ్ టు రీడ్ ద స్క్రిప్ట్ అండ్ రైట్ అబౌట్ ద క్యారెక్టర్. సో ఇందులో 4 స్కిల్స్ ఇంటిగ్రేట్ అవుతున్నాయి. అసైన్మెంట్ అండ్ ప్రాజెక్ట్ వర్క్లో 4 స్కిల్స్ ఇంటిగ్రేట్ అవ్వవు. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పాత్ర పోషణ, రోల్ ప్లే యాక్టివిటీ, కార్యకలాపం సమైక్య అభ్యసన నైపుణ్యాన్ని ప్రోత్సహిస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. వ్యాకరణ బోధన సందర్భంలో ఈ క్రింది వ్యూహాన్ని ఏమంటారు? గ్రామర్ని టీచ్ చేసేటప్పుడు యూజ్ చేసే ఈ స్ట్రాటజీని ఏమంటారు? సందర్భాలలో భాష అంశం పరిచయం చేయటం, ఇంట్రడ్యూసింగ్ ఏ లాంగ్వేజ్ ఎలిమెంట్.
భాషకు సంబంధించిన అంశాలను అభ్యాసకులు గమనించేటట్లు చేయటం. మేకింగ్ ద లెర్నర్స్ టు అబ్జర్వ్. యథార్థ జీవన సందర్భాలలో రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లో వాళ్ళు వాటిని ఉపయోగించేటట్లు చేయడం. అదేవిధంగా అభ్యాసకుడి దృష్టి తాను కనిపెట్టడం ద్వారా రూపం వైపుకి తీసుకురావటం. రూపం వైపుకి తీసుకురావటం అంటే వ్యాకరణాన్ని ఏ సందర్భంలో ఎలా ఉపయోగించాలో అర్థమయ్యేలా చేయటం. స్టూడెంట్స్ హ్యావ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ అండ్ యూసేజ్ ఆఫ్ గ్రామర్ అండ్ ఆల్సో దే హ్యావ్ టు షిఫ్ట్ ఫోకస్ టు ద గ్రామటికల్ స్ట్రక్చర్. సో ఒక సందర్భంలో లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేసి భాషకు సంబంధించిన అంశాలను అభ్యాసకులు గమనించేటట్లు చేసి ఆ తరువాత రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లో వాళ్ళు వాటిని ఉపయోగించేటట్లు చేసి అభ్యాసకుడి దృష్టి తాను కనిపెట్టడం ద్వారా రూపం వైపుకి తీసుకెళ్లడం. ఈ స్ట్రాటజీని చైతన్యాన్ని పెంచడం అని అంటారు. దట్ మీన్స్ రైజింగ్ కాన్షియస్నెస్ ఇన్ స్టూడెంట్స్. ఒక సిద్ధాంతాన్ని సృష్టించడం కాదు. నిగమ పద్ధతి అంటే డిడక్టివ్ మెథడ్. దిస్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. కనుగొనే పద్ధతులు అంటే డిస్కవరీ మెథడ్స్. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వ్యాకరణ బోధన సందర్భంలో ఈ క్రింది వ్యూహాన్ని చైతన్యాన్ని పెంచడం అని అంటారు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద క్లాస్. యాజ్ యూ విష్, డూ లైక్, షేర్ with your friends and subscribe for more videos.